స్థితిలో ఉన్నాం, ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాము. రోమపత్రిక 5:9 చదవండి. రోమపత్రిక 5:9 అందరు తీయాలి, చదవాలి తొందరగా. కాబట్టి ఆయన రక్తం వలన, చూసారా ఎంత అద్భుతమైన మాట. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. ఉగ్రతలోనికి రాకుండా దేవునితో యుగయుగాలు మనం ఉండాలి అంటే యేసయ్య రక్తములో కడగబడి నీతిమంతులముగా మనము తీర్చబడ్డాము. దిస్ ఈజ్ ద చర్చ్. ఇది సంఘం అంటే. సంఘం అనగా నీవు నేను మనమే సంఘం. సంఘం అనగా నీతి కలిగిన వారు, నీతిమంతులు. యేసయ్య రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన వారే సంఘం. అనీతిమంతులు, అక్రమకారులు నీతిమంతులు కాదు. అక్రమకారులు, అనీతిమంతులు వారు సంఘముగా పిలువబడరు. సంఘము అనగా యేసయ్య రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన వారే సంఘం. ప్రియమైన వారులారా, ఈ మందిర వార్షికోత్సవ సభలో అసలు మనం ఏమై ఉన్నామో, మన స్థితి ఏంటో మనకు తెలియకపోతే ఇంకా ఇలాంటి వార్షికోత్సవాలు జరుపుకొని కూడా ప్రయోజనం లేదు. అందుకే ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు, సంఘము అనగా చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడినటువంటి వారము. మొదటిది ఏంటట చెప్పండి? చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారి సంఘము. రెండవది పాపులలో నుండి పరిశుద్ధుల గుంపులోనికి వచ్చిన వారే సంఘం. మనం అందరం పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధపరచ